అదానీ గంగవరం పోర్ట్ మరోసారి వివాదాలకు వేదికైంది. అదానీ గ్రూప్ గంగవరం పోర్టు నిర్వహణ చేపట్టిన దగ్గర నుంచి కార్మికులతో పోరాటం తప్పడం లేదు. ముఖ్యంగా కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. గత ఏడాది జరిగిన సమ్మె విజయవంతమైనప్పటికీ యాజమాన్యం నిరంకుశంగా వ్యవహరిస్తుందని కార్మికులు ఆరోపిస్తున్నారు. గత 3 రోజులుగా తమ కోర్కెలు తీర్చాలని కార్మికులు సమ్మె బాట పట్టారు. 3 రోజుల పాటు పోర్టు లోపల వివిధ విభాగాలలో నిరసనలు వ్యక్తం చేశారు. యాజమాన్యం చర్చలకు ముందుకు రాకపోవడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. ఇప్పటికైనా ప్రభుత్వం అదానీ పోర్టు యాజమాన్యంతో సంప్రదించి కార్మికులతో చర్చలు జరిగేందుకు అవసరమైన వాతావరణం కల్పించవలసిందిగా స్థానికులు కోరుకుంటున్నారు. కాగా రోజురోజుకి పెరుగుతున్న నిరసనలతో గంగవరం పోర్టు కార్మికుల కోరికలు ఉద్యమంగా మారుతుండటం గమనార్హం. మీ అందరూ వచ్చినందుకు మాకు మద్దతు కలిపినందుకు చాలా సంతోషంగా ఉంది. మమ్మల్ని కంపెనీ ఏ రకంగా కూడా మమ్మల్ని జీతాలు పెంచట్లేదు. మేము ఇప్పటికీ 15 సంవత్సరాల నుంచి ఇక్కడ పనిచేస్తున్నాం. మమ్మల్ని మినిమం శాలరీ అంటే బేసిక్ని పెంచి మమ్మల్ని శాలరీ మినిమం కనీస వేతనాలు పెంచమని చెప్తున్నాం. దాని తర్వాత ఇంకోటి ఏంటంటే మేము ఇప్పుడున్న సర్వీస్ ప్రకారంగా మా బేసిక్ పెంచి మా శాలరీలు ఇవ్వమని అడుగుతున్నాం. కానీ 15 సంవత్సరాలు అవుతుంది. ఈ రోజుకి ఎవరికి కూడాను 20,000 18,000 ఇలాగే జీతాలు ఇస్తున్నారు తప్ప ఎవరికి ఏమి ఇవ్వట్లేదు. మేము డస్ట్లో పొల్యూషన్లో పనిచేస్తున్నప్పటికి కూడాను ఇన్సెంటివ్లు కానీ అలౌన్స్ కానీ ఎటువంటి కూడా మాకు కల్పించట్లేదు కంపెనీ. అలాగే కంపెనీలో ఏం జరిగినా సరే మాకు మెడికల్ సదుపాయం కూడా కనిపించట్లేదు. కంపెనీ ఏమైనా జరిగితే ఏమైనా చేస్తున్నారంటే బయట కార్పొరేట్ హాస్పిటల్ జాయిన్ చేస్తున్నారు. దానికి బాధ్యత మేము వహించుకోవాలి తప్ప కంపెనీ ఎటువంటిది కూడా బాధ్యత వహించట్లేదు. నా పేరు కౌరి అప్పలరాజు, గంగవరం పోర్ట్ ఎంప్లాయీస్ యూనియన్ ఉపాధ్యక్షుడిని, CITU. గత 4 రోజుల నుండి నిర్వాసిత కార్మికులు లోపల విధులను బహిష్కరించి ఆందోళన నిర్వహిస్తూ ఉన్నారు. నిన్నటి నుంచి మిగతా కార్మికులు ఎవరైతే ఉన్నారో ఆపరేటర్లు, టెక్నికల్ సిబ్బంది, అలాగే ఎలక్ట్రికల్, మెకానికల్ అన్ని విభాగాల్లో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ లేబర్తో సహా మొత్తం కార్మికులందరూ కూడా సుమారు 4,000 మంది కార్మికులు విధులను బహిష్కరించి ఆందోళన నిర్వహిస్తూ ఉన్నారు. యాజమాన్యం అత్యంత మొండిగా వ్యవహరిస్తూ ఉన్నారు. కనీస జీతం 36,000 ఇవ్వాలని చెప్పేసి కోరుతూ ఉన్నారు. ఇక్కడ పక్కనే ఉన్నటువంటి విశాఖపట్నం పోర్ట్లో ఈరోజు జాయిన్ అయితే కనీసం 36,000 రూపాయలు వేతనం, దానికి తగినటువంటి అలవెన్సులు ఈరోజు ఇస్తూ ఉన్నారు. అలాగే సీనియారిటీ ప్రకారం 50,000-60,000 వేతనాలు అక్కడ చెల్లిస్తూ ఉన్నారు. ఇక్కడ 15 సంవత్సరాలుగా విధులు నిర్వహిస్తున్నటువంటి కార్మికులు కనీసం 15,000 రూపాయలు వేతనం రాలేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు కార్మికులు పనిచేస్తూ ఉన్నారు. అందుకని వేతనాలను వెంటనే సవరించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నారు.